హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మళ్ళీ ఇంకో వ్లాగ్ అండి. జస్ట్ ఇప్పుడే లేచాను, టైం 8:05 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి జస్ట్ బ్రష్ అది చేసి దాన్ని ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అండ్ ఈ రోజు అయితే నేను చిన్న స్పెషల్గా, అంటే స్పెషల్ కాదు, సింపుల్గా స్కిన్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ మన ఛానల్లోని గివ్ అవే రన్ అవుతుందండి. January 1st వరకు. January 2nd 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. సో గివ్ అవే రూల్స్ ఏంటి అనేది కింద వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చాలా రోజులు అయిపోయింది స్కిన్ కేర్ తీసుకుని, అంటే కొంచెం ఫేస్ మాస్క్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ చూసారా, ఇక్కడ నాకు పింపుల్ వచ్చేసింది. సో మీకు పింపుల్స్ రావా అది ఇది అన్నారు కదా, నాకు కూడా పింపుల్ వచ్చింది ఫైనల్గా. నాకు ఫేస్ మీద ఏదైనా వస్తే పింపుల్ కానీ ఏదైనా వస్తే అది మళ్ళీ పోయే వరకు నాకు నిద్ర పట్టదు అనమాట. ఇంకా ఏదో ఒకటి రెమెడీస్ ఫాలో అవుతూనే ఉంటాను. సో ఇప్పుడు కూడా నేను ఇంకా లైక్ ఫేస్ మాస్క్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నా, చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ ఇంకా రిషి వాళ్ళు లెగలేదు. మా ఇల్లు హాల్ అయితే చాలా దరిద్రంగా ఉంది, ఎందుకంటే ఫుల్గా ఆడింది నైట్ రిషి. నైట్ ఏంటంటే బీన్స్ ఏవో లైక్ చిక్కుడు పిక్కలు ఏవో ఒలిచాము, అదంతా హాల్ అంతా స్ప్రెడ్ చేసింది. ఇంకా నైట్ అస్సలు అవ్వలేదు. 11:15 అయింది పడుకునేసరికి. ఇంక అప్పుడు క్లీన్ చేయాలంటే ఇంక నిద్ర వచ్చేసింది అనమాట. ఇంక క్లీన్ చేయలేదు. మార్నింగ్ లేసాక శ్రీకాంత్ హెల్ప్ చేస్తా అన్నారు. సో ఒకసారి మీకు హాల్ అది ఎలా ఉందో చూపిస్తున్నానండి. సో మార్నింగ్ లెగ్గానే ఇల్లు పరిస్థితి మొత్తం ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా బీన్స్ అన్నీ ఎక్కడో అక్కడ పడేసింది నైట్. ఇంకా అస్సలు ఓపిక లేదు. ఇంకా అవన్నీ ఎత్తేసరికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. చెప్పాను కదా, లేట్గా పడుకుంటున్నాం. 11:30 అప్పుడు ఆ టైం నిద్ర తప్ప ఇంకో పని అసలు గుర్తు రావట్లేదు. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత శ్రీకాంత్ ఏం చేశారు, మొత్తం అన్నీ ఒక దగ్గరికి తుడిచి ఉంచేశారు. అప్పుడు నేను అవన్నీ కవర్లో వేసి దాని తర్వాత నాకు వీలైనప్పుడు అవన్నీ సెపరేట్ చేసుకున్నాను. అండ్ రిషి టాయ్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఏ పాటలకు ఆ పాటలు ఊడిపోయి అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి పైన పెట్టారు. కింద అంతా తుడిచి ఒక దగ్గర పోగు చేశారనమాట శ్రీకాంత్. నేను కుకింగ్ నేను చేయాలంటే ఈ లోపు రిషి లేచిపోద్ది, సో తను కొంచెం హెల్ప్ చేశారు. సో అదనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఇల్లంతా ఇలా ఉంది. ఇంకా నా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం ఫేషియల్ ఏదో చేసుకుందామని వచ్చాను ఇలాగా. జస్ట్ కొంచెం స్టీమ్ ఏంటంటే నాకు కొంచెం ఏదైనా ఈ మధ్య కొంచెం చల్లగా ఉంటుంది కదా, కొంచెం నోస్కి కూడా కొంచెం రిలాక్స్గా, హెడ్కి రిలాక్సింగ్గా ఉంటుందని స్టీమ్ తీసుకుంటున్నాను. ప్లస్ అదే టైంలో స్టీమ్ ఎలాగో తీసుకుంటున్నాను కదా, ఇంకా ఫేషియల్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే స్టీమింగ్ అయిపోయింది. సో చాలా రిలాక్స్గా ఉంటుంది స్టీమింగ్ అయిన తర్వాత. వెంటనే నేను స్క్రబ్ అప్లై చేస్తున్నాను. ఇది ఇన్వేదా నుంచి. సో ఇది కొంచెం అప్లై చేసేసుకుంటున్నాను. ట్యాన్ రిమూవ్ చేయడానికి మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా చేసుకుంటాను అప్పుడప్పుడు, బట్ ఇది ఉంది కదా అని ఇంకా దీంతో ఈ స్క్రబ్ యూస్ చేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది. నాకు అంత ట్యాన్ ఏం లేదు, బయట ఎక్కువ తిరగట్లేదు కదా, బట్ కొంచెం స్క్రబ్బింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం లవంగాలు ఆ స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం మసాలా ఘాటుగా ఉంటుంది స్మెల్ కొంచెం. ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఇది బాగానే ఉంటుంది. సో ట్రై చేయొచ్చు కావాలి అంటే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీద నుంచి యూస్ చేశాను అని. సో అదనమాట ఇది. దెన్ ఫైనల్లీ ఆ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని శనగపిండి, పాలు, పచ్చిపాలు ఉంటాయి కదా, రెండు వేసి జస్ట్ కొంచెం పలుచగానే కలిపాను రెండు. దెన్ ఇవి మాస్క్లా కాకుండా ఒక 10 minutes మసాజ్లా చేస్తున్నాను అనమాట. సో 10 minutes మసాజ్లా చేసి ఇంకో 10 minutes నుంచి ఫేస్ వాష్ చేసేసుకుంటాను. దీనివల్ల ఏంటి అంటే ఫేస్ కొంచెం బ్రైట్నప్ అవుతుంది. ఇందులో మళ్ళీ రైస్ ఫ్లోర్ వేసామనుకోండి కొంచెం గరుకు వస్తుంది కదా. సో ముందు ఆల్రెడీ స్క్రబ్బింగ్ అయిపోయింది కాబట్టి అంతా ఇన్వేదర్తో చేశాను కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు నేను ఇంకా రైస్ ఫ్లోర్ యాడ్ చేయకుండా సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్. ఫేస్ కూడా కూల్గా ఉంటుంది. హ్యాపీగా మనం అలా ఒక 10 minutes స్క్రబ్ అదే మొత్తం అంతా మసాజ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకుంటే ఒక 5 minutes ఉంచుకొని చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఫేస్ కూడా మంచి బ్రైట్నింగ్గా ఉంటుంది అన్నమాట. తర్వాత నేను ఇంకా సీరం అప్లై చేసేస్తున్నాను. సో సీరం ఇది కుంకుమాది తైలం, ఇంకో హాఫ్ కన్నా కొంచెం తక్కువ బాటిల్ ఉంది. సో డైలీ పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంది ఇది. అంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చలికాలంలో ఇంకా ఎండిపోయినట్టు పొడిగా ఉంటుంది కదా స్కిన్ అంతా కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. పెట్టుకున్న తర్వాత కొంతసేపు ఉంచుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మంచిగా సాఫ్ట్గా బ్రైట్గా అండ్ మెత్తగా ఉంటుంది అనమాట. స్కిన్ అంతా చాలా స్మూత్గా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో అంతే, అయిపోయింది నా స్కిన్ కేర్ ఈ రోజుకి. ఇలా అయిందనమాట. తర్వాత నేను ఈరోజు పప్పన్నం చేస్తున్నాను. సో
సో ఈరోజు పప్పన్నం చేస్తున్నారు. పప్పన్నం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి కూడా ఇదే అనమాట. సో రిషి కూడా హ్యాపీగా ఇప్పుడు నేను ఏం చేస్తే అది తినేస్తుంది. నీకు అసలు బెంగం లేదు. అంటే మ్యాక్సిమం ఒక 80% మేము చేసుకున్నాం అన్నీ తను తింటుంది కాబట్టి దానికి సపరేట్గా ఇడ్లీయే పెట్టాలి అదే చేయాలి అని అంతేం లేదు. సో ఇలాంటి రైస్ ఐటమ్ అనుకోండి వేడివేడిగా మార్నింగ్ పెడితే తింటుంది. సో కొంచెం పర్వాలేదు అప్పటికన్నా. సో ప్రాసెస్ అంతా ఏం చూపించట్లేదు. పప్పన్నం మీకు తెలుసు కదా. సో నార్మల్గా కుక్కర్లో ఇలా చేసేస్తున్నాను. దెన్ తర్వాత రిషికి ఈరోజు ఫ్రెష్ అప్ అయిపోయింది రిషి. ఇంకా అవేవో తీసుకొచ్చారు, చేతిలో చూస్తున్నారు రిషి చేతిలోని. అవి చూపించు, అవేంటి నీ చేతిలో ఉన్నవి? వాటితో ఆడుకుంటూ ఉందన్నమాట. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పూజ చేయాలి. కొంచెం ఎవ్రీ సాటర్డే కంపల్సరీ పూజ చేస్తాను నేను ఏ రోజు చేయకపోయినా. అంటే దేవుడికి స్పెషల్ దర్శనం అనమాట. ఆ రోజు కొంచెం హెడ్ బాత్ అది చేస్తే ఫ్రెష్గా ఉంటుంది, నాకు కూడా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అంటే నీస్ అది తిన్ను కానీ నాన్ వెజ్ అది ఆ రోజు తినం కదా. సో మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసి నేను ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట. లేకపోతే నాకు అసలు పేషెన్స్ ఉండదు. అండ్ అసలు పేషెన్స్ ఉండదు నార్మల్గా ఏం తినకుండా చేస్తే. చాలా లేట్ అయిపోతుంది కదా అప్పటికే. ఇంకా 11-11:30 ఆ టైంకి ప్రశాంతంగా ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఇది తప్పో ఒప్పో తెలీదు, బట్ నాకైతే తినకుండా పూజ చేయడం అంటే నా వల్ల అవ్వదు. సో ఏదో ఒకటి తిని లేదంటే మిల్క్ ఏదైనా తాగి దెన్ ప్రశాంతంగా పూజ చేస్తాం. అండ్ పక్కన అయితే రిషి చాలా హెల్ప్ చేసేస్తుంది నాకు. పూజ అంటే ఇంకా తను కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి మమ్మీ ఇది తీసుకో అది తీసుకో అంటది. అది ఇది అంటే ఇంకా ఓకే 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 అనుకొని చేసేస్తుంది. సో చాలా హెల్ప్ చేస్తాను. వచ్చేసరికి అన్ని అంటే పూజ సామాన్లు తెచ్చేసరికి ఇలా ఒత్తులు చేసి పెట్టింది అనమాట. చూడండి అక్కడ చేపిస్తున్నాను కదా. సో అవి కట్ చేసి 4 తీసి పెట్టింది అక్కడ. నేనే షాక్ అయిపోయాను చూసి వావ్ అని. అండ్ అవన్నీ సర్దుతుంది. అండ్ ఫ్లవర్స్ అన్నీ దేవుడికి ముందు పాత పూలు ఉంటాయి కదా, అవన్నీ ఒక బేషన్లో వేసి పెట్టమంటే, అంటే ఒక బౌల్లో వేసి తీసేయమ్మా కొత్తవి పెడదాం అని అంటే అవన్నీ తీసేసి రెడీగా ఉంచింది. ఇంకా అసలు నమ్మరు నేను చెప్తుంటే. బట్ ఇంకా ఎప్పుడు నేను చేసినవి చూస్తుంది కదా. సో ఎవ్రీ సాటర్డే ఇలా చేస్తాను అనమాట. ఇంకా నేను డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం పూజ రూమ్. ఇంకా వెళ్ళిపోయి మమ్మీ అది ఇది అని చేసేస్తుంది. మొత్తం అన్నీ క్లీన్ చేయడం మ్యాక్సిమం ఇప్పుడే ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా నాకు కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయదు. బట్ అది కావాలి ఇది కావాలి అంటే వెళ్ళి కిచెన్లో తీసుకొస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ సో ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నేను ఒకసారి వెండివి అలానే క్లీన్ చేసిన తర్వాత, అంటే వాటర్లో కడిగిన తర్వాత ఒకసారి క్లాత్తో పెట్టి తుడిస్తే నీట్గా వస్తుంది. లేకపోతే మచ్చలుగా ఫామ్ అయిపోద్ది. అండ్ వెండివి ఏమైనా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తోని ఒకసారి మంచినీళ్ళతో కూడా ఒకసారి కడిగేస్తే ఇంకొంచెం నీట్గా ఉంటుంది అనమాట. సో ఫ్లవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తవన్నీ మామూలుగా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసి అన్నీ పెడుతున్నాను. నాకు రిషి కూడా పక్కన పెడుతుంది అనమాట. పక్క ఫ్రేమ్కి అన్నిటికీ పెడుతుంది. సో ఇంకా నేను పూజ రూమ్లోని యాక్చువల్గా నాకు పూజ రూమ్ చాలా సింపుల్గా అంటే ఏమంటారు మామూలు చిన్న వెండివి అలా ఉంటాయి కదా, అలా ఇష్టం. కర్ణాటకలో మ్యాక్సిమం మెంబర్స్ అలానే పెట్టుకుంటారు. అక్కడంతా చూసి నాకు భలే అనిపించింది. అంటే మెయిన్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, మిగతావన్నీ చిన్న దేవుళ్ళ పెట్టుకుంటారు, చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు, బాగుంటుంది. సో అలా ఇష్టం. సో ఫైనల్లీ పూజ చేస్తున్నాము. అలా పూజ వరకు వచ్చిందనమాట. అంటే కొంచెం లేటే అవుతుంది, 11:30 అలా అవుతుంది అనమాట. నేను 11-11:30 అలా అవుతుంది. అన్ని పనులు కంప్లీట్ చేశాక నేను పూజ చేసుకుంటాను ప్రశాంతంగా, అంతే. అండ్ ఇప్పుడు నేను ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చాను కదా వీడియోస్, ఎందుకు అనేసి మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో తెలుస్తుంది. నాకు అసలు ఎడిట్ చేయడం కుదరలేదనమాట. మొబైల్ షూట్ అయితే చేశాను కానీ ఎడిట్ చేయలేదు. అండ్ ప్రసాదం చేశాను ఈరోజు. నేను ఇక్కడ కొంచెం ఫేమస్ స్వీట్ అనమాట, ఎక్కడ భోజనాలకు వెళ్ళినా ఇది కంపల్సరీ పెడతారు. సో బొబ్బట్టు, ఇంకా ఇప్పుడు నేను చేసే స్వీట్. జస్ట్ అటుకులు మాత్రం వేయరు, మిగతా అంతా సేమ్ చేస్తారనమాట. సో సగ్గుబియ్యంతో చేస్తున్నాను స్వీట్. సో ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు ఫ్రై చేసేసాను. కిస్మిస్ కూడా ఉంటే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఏంటంటే నైలాన్ సగ్గుబియ్యం అంటారు కదా అవి. సో నైలాన్ సగ్గుబియ్యం అయితే ఈ స్వీట్కి బాగుంటాయి కొంచెం, అంటే నార్మల్ సగ్గుబియ్యం కన్నా. అవి కూడా కొంచెం అదే నెయ్యిలోని ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం సేపు ఫ్రై చేసుకొని దెన్ అందులో కొంచెం సరిపడా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోండి వాటర్, ఎందుకంటే థిక్నెస్ ఎక్కువైపోద్ది. సో ఇలా అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయింది చూసారా. కొంచెం ఈ స్టేజ్లో వాటర్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను, పంచదారతో కూడా చేసుకోవచ్చు కావాలంటే. మోస్ట్ ప్రిఫరబుల్లీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న
మామూలుగా అయితే బెల్లమే ఇష్టపడతాను నేను ఎందులో అయినా సరే. సో కొంచెం బెల్లం యాడ్ చేసేస్తున్నాను. సో మొత్తం అంతా బెల్లం ఒకసారి కరిగే వరకు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 యాలకులు కూడా వేసేస్తున్నాను. కొంచెం దంచుకున్న యాలకుల పౌడర్ ఉంటే పౌడరు, లేకపోతే 2 యాలకులు అలా వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అంతే, నెయ్యి ఆల్రెడీ నెయ్యిలోనే ఫ్రై చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. అండ్ ఇది అటుకులు కడిగి నానబెట్టి ఒకసారి కొంచెం హ్యాండ్తోనే ఫింగర్స్తోనే కొంచెం లిటిల్గా మ్యాష్ చేసేసి అందులో మిక్స్ చేసేస్తున్నాను. ఇది కొంచెం ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అటుకులు వేస్తే. బట్ అటుకులు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ కొంచెం చలవ కూడా చేస్తుంది అంటారు కదా సగ్గుబియ్యంతో, ఇంకా అందుకే అలా చేస్తున్నాను. సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మీకు ఎంత క్వాంటిటీ థిక్నెస్ కావాలి అంటే అలా ఉంచుకోవచ్చు. తర్వాత నేను ఫైనల్గా జీడిపప్పులు వేసేస్తున్నాను అండ్ సర్వ్ చేసుకునే ముందు కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే బాగుంటుంది. సో అంతే, ఫైనల్గా నేను సపరేట్గా ఒక బౌల్లో ఫస్ట్ తీసేసి దేవుడికి పెట్టేద్దామని తీసేస్తున్నాను. సో ఇంతే. అండ్ ఈ బౌల్ వచ్చేసరికి నేను డిమార్ట్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇలాంటివి బాగుంటాయి కదా, అరిటాకు టైప్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది ప్లేట్ ఒకటి బౌల్ ఒకటి తీసుకున్నాను, బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ తర్వాత నేను పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అలా ఆడుకుంటున్నాం అనమాట. ఇంట్లోనే ఇవి తూరీగలంట, అంటే వీటి పేరు నాకు సరిగ్గా పేరు తెలీదు. వీళ్ళు డాడీని అడిగితే తూరీగలు అంటారు అని అన్నారు. సో చిన్నపిల్లలు చిన్నప్పుడు లైక్ ఆడుకునేవాళ్ళు కదా ఆ టైంలోని. సో మళ్ళీ ఇప్పుడు షాప్లో ఉంటే ఇంక రిషి కోసం తీసుకొచ్చారు, బాగా అనిపించింది. ఇంకా వాటితో చాలాసేపు ఆడుకుందాం అనమాట. 4 ఎన్నో తీసుకొచ్చారు. సో అవి చూడండి ఎంత బాగున్నాయో, మంచి టైంపాస్ అయిపోతుంది. సో వీటితోనే బాగా ఆడుకుంటుంది అనమాట రిషి. ఇంకా ఆ రోజు ముందు రోజు నైటే తీసుకొచ్చారు, ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఇంక వీటితోనే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. సో ఇలా అవుతుంది టైంపాస్. సాటర్డేస్ మార్నింగ్ ఇలా అయింది మాకు. పూజ అంతా అయిన తర్వాత ఒక 12 ఆ టైం అయింది ఇప్పుడు. సో అక్కడేమో బట్టలు ఉన్నాయి, కొంచెం పనులు ఉంటాయి అనమాట. సండే అంటే ఇంకా సండే అయితే అస్సలు చేయడం కుదరదు వర్క్. సో సాటర్డే మార్నింగ్ ఇలా అయింది అంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.